శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం, సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారానికి ఒక మంచి రోజు, అలాగే శుభకరమైన రోజు, తులారాశి వారికి ప్రత్యేకమైన రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు తిథి దశమి, తర్వాత ఏకాదశి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం చాలా గొప్పది. అలాగే తులారాశికి చంద్రుడు తన 10వ స్థానం అంటే సొంత ఇంటికి వెళ్ళారు. అంటే 10వ స్థానం అంటేనే మనకు వృత్తిపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాల్లో లాభాలు రావడం, అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కానీ, కొత్త ఇంటి నిర్మాణానికి ఆలోచన చేసి బ్యాంకు ద్వారా డబ్బులు తీసుకోవడానికి కానీ, అలాగే ఇలాంటిది అన్నీ కూడా ఈరోజు సమకూర్చే స్థాయికి చంద్రుడు వచ్చారు. ఆయన అనుగ్రహం ద్వారానే అన్ని మంచి జరుగుతుంది. గోచారం అనేది చంద్రుడిని బట్టి అన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మనకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లేక కొద్దిమంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసు, అలాగే విద్యార్థుల నుంచి చదివిన తర్వాత ఉద్యోగం లేక, దేశ విదేశీయాల్లో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కారణం ఎందుచేత అంటే రవి బుధ వ్యయస్థానంలో ఉంటే ఏదో ఒక రూపంలో రవి బుధాత్య యోగం అనేది కూడా కలుగుతుంది. గురువుచే చూడబడుతున్నాడు. అందువల్ల ఈరోజు ఇంటర్వ్యూ చేశాను, నేను సెలెక్ట్ కాలేదు, ఈ కంపెనీ ద్వారా నాకు చాలా మానసికంగా ఇబ్బందులు పడ్డాను అనే బాధపడుతున్న నిరుద్యోగులు పిల్లలు బాధపడకండి. మీరు అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, చాలా ఎంఎస్ చేస్తూ మీరు ఇబ్బందులు పడుతున్న ఎన్నో ఇబ్బందులని నేను ఆన్లైన్ ద్వారా చాలా మందిని చూస్తున్నాను. ఆధారపడకండి. తులారాశి వారు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరకడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇండియాలో కూడా చాలా మంది గవర్నమెంట్ పరీక్షలు రాయాలని, సంకల్పంతో ముందుకు పోవాలని చాలా దృఢ నిశ్చయంతో పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్లకు మొదటి అడుగంటే ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన తులారాశిలోనే శుక్ర భగవానుడు ఉంటాడు. మామూలుగా ఈ రాశిలో శుక్రుడు ఉంటే ఆ రాశికి బలం ఉంటుంది. అలాగే సొంత ఇంట్లో ఉన్న శుక్ర భగవానుడు మనకు భోగభాగ్యాలు కూడా కొన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. అలాగే చాలా రోజులుగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న యువకులు వాళ్ళ విషయాల్లో ఖచ్చితంగా వివాహ ప్రయత్నం ఫలించబోతుంది. ఎక్కువగా ఖర్చు చెయ్యాలి అంటే వ్యయస్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల చాలా రోజులుగా ఎదురు చూస్తూ వివాహానికి సంబంధాలు కుదరక ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఖచ్చితంగా వివాహ వేడుకలు ప్రారంభం అవడానికి అవకాశాలు ఈ రోజు నుంచి మొదలవుతాయి. అందువల్ల మీకు ఖచ్చితంగా కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు అందుకుంటారు. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు. వాళ్ళ వల్ల మనకు విమర్శనలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటాయి. వాళ్ళని పట్టించుకోకండి. ఎందుకంటే మన రాశి ప్రకారం కొన్ని గ్రహస్థితులు 6వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, మనకు అష్టమంలో ఉన్న గురువుని బట్టి కానీ ఇబ్బందులు అనేది కొనసాగుతూ ఉండడం వల్ల ఇట్లాంటిదన్నీ కూడా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లాభకరమైన విషయాలు ఎలా చేయాలి, వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలంటే ఎలాంటి ముందడుగు వేయాలని చాలా మందికి ఉంటుంది. అది ఈరోజు మీరు ఒక ఆలోచన ద్వారా ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది మీ జీవితంలో చూడబోతున్నారు. అనేక లాభాలు అనేది కూడా ఎదురు చూడవచ్చు. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరం. 10వ స్థానంలో చంద్రుడు, గురువు, రవి బుధుల పైన పడడం వల్ల పై అధికారులు సానుకూలంగా ఉంటారు. మీకు జీత బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటారు. ఒక అప్పుల బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు ద్వారా మీకు ఇబ్బందులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఆర్థికంగా కొంచెం డబ్బుల విషయంలో అప్పులు చేయడానికి కూడా మీరు వెనుకాడడం లేకుండా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరంగా ఉంటుంది. వాళ్ళ స్థితిగతులు మార్పులు కనబడుతున్నాయి. స్థాన మార్పులు అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. కొంచెం మానసికంగా కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు మీ మనసును కలిచివేసినట్లు కనబడుతుంది. అది మీరు పట్టించుకోకుండా ముందడుగు వేయచ్చు. విద్యార్థులకి పూర్తిగా అనుకూలమైన రోజు. విద్యలో చాలా సంతోషకరమైన విదేశీయం చేయాలని కానీ ఉన్న విద్యలో కానీ చేరాలని అనుకున్న వారు కూడా చేరే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు. చాలా శక్తివంతమైన అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, అలాగే నిమ్మకాయ దీపం పెట్టుకొని కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా కానీ ధన సంపాదన విషయంలో మెరుగుపరుచుకోవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు దేవాలయంలో కుటుంబానికి బట్టి గోత్రనామాలతో అర్చనలు చేపించుకోని అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం మొత్తం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే మీరు ఉద్యోగరీతిగా ప్రయత్నాల్లో ఫలితం అందుకుంటారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపార రంగంలో ఆటుపోట్లు ఉన్న సమస్యలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. దాని ద్వారా ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకమైన రోజు. మీరు ప్రయత్నిస్తున్న ప్రతి పనిలోనూ విజయం అనేది కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈవేళ మీరు చేయవలసిందల్లా మీ ధైర్యాన్ని కూడా తీసుకోవడం. ప్రత్యుత్తులు మీ తీరిక లేకుండా చేస్తారు. విశ్రాంతి తీసుకోవడానికి మీరు సమయం ఉండదు. ఈవేళ మీకు తెలిసిన దారిలో వెళ్ళడం మరియు గట్టిగా ప్రయత్నించడం వంటి మాత్రమే చేయగలరు. సాధన చేయడం ద్వారా మిమ్మల్ని మీరే ఉత్తమంగా చేసుకోగలుగుతారు. ఈవేళ మీరు ఎటువంటి అంచనాలు తావు ఇవ్వకండి మరియు ఆలోచించకుండా ఏ పని చెయ్యకండి. శత్రువుల బలహీనతలు తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు మాట్లాడకుండా ఉండి చేయవలసిన ముఖ్యమైన పనులు చేస్తూ తప్పకుండా విజయం మీదే. ఈవేళ మీ ప్రభావం ఎన్ని ఉన్నా ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఆకుపచ్చకు సంబంధించిన దుస్తువులు కానీ అలాగే నలుపు దుస్తువులు అనేది వాడద్దండి. కొంతకాలంగా మీరు కేవలం ఉద్యోగం లేదా వ్యాపారం పైన దృష్టి పెట్టడం వల్ల మీకు కొంత విశ్రాంతి అవసరం. ఏదైనా విహార యాత్ర లేదా సినిమాకు వెళ్ళుకుంటూ మాత్రమే కుటుంబ సభ్యులు సంతోషం కలుగుతారు. కాస్త దూరంగా ఉన్న మిత్రుడు లేదా బంధువుని కలవడం మంచిది. ఆలోచన ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మామూలుగా ఉన్న ఆహారాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటారు ఈరోజు. అయితే వండిన వారిని వాళ్ళని మెప్పు పొందేలాగా మాట్లాడడం, వాళ్ళు మిమ్మల్ని మైమరిచి పోకుండా గులాబీ రంగుగా సంబంధించిన కొన్ని విషయాలు దుస్తువులు కొనడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. ప్రతికూలమైన రోజు. అనవసరమైన విషయాల్లో ఇబ్బందులు తెచ్చుకోకండి. మనసు ప్రశాంతంగా ఈరోజు కొత్త అడుగులు వేయండి. నూతన విషయాలు తెలుసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. అందరి సహకారం తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. మనసు రీతిగా మనుషులతో ప్రేమ అనురాగాలతో ఉండండి. ద్వేషించే మాటలు కానీ మానసిక ఒత్తిడితో కానీ ఉండకండి. విజయం అనేది కష్టంతో కూడిన పనులు చేయడానికే వస్తుంది. చాలా మంది నాకు కష్టాలు వచ్చాయి, నేను ఎలా దాన్ని జయించుకొని ముందుకు వెళ్ళాలి, నాకు మాత్రమే ఇంత కష్టాలు వచ్చింది అని అనుకోకండి. కష్టం వచ్చినప్పుడే ఎదుటి దానికి ప్రత్యామ్నాయం అనేది కనబడుతుంది. అప్పుడే మీరు విజయం ద్వారా ఇంకొక కష్టాన్ని రాకుండా చేసుకోగలుగుతారు. ఇది ముఖ్య సూచన, అది గమనించండి.